పెద్ద ఆయన పేరుని నాని రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడో విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడేది? నీ పాసగుల ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా? నువ్వన్నీ మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవరు రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్ప. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధు ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. దమ్ము లేని నా గురించి ఎందుకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసిదో మొత్తం, నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు, నా మీద ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు? యాటికి మాటలు? కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కూడా కనపడలేదురా. మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలారా, ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు చాలా అవుతే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు. కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా. అర్థం చేసుకో, నీ బ్యాటరీ సరిగా లేదు. అట్లా అనకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినవరా పాప. సినిమా అంటే పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో అవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు, ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితేనే వస్తే నేనే ఎక్కిన. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి కన్నీళ్ళు పెడతాను? నీకైనా పిల్లలు ఉండేది? ఆడవాళ్ళు అంట. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు
మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారో చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండి మీరందరూ. ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్టలేనే ఇప్పుడు చెప్పమంటావంతా. హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ ఉన్నాడు, పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 దాంట్లో ఏమో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టేవరా నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులే. ధైర్యం ఉంటే పోయి చేసుకోరా. నా మాదిరి ధైర్యం ఉంటే పో, చేసుకోబో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే అబద్ధం ఏముంది? ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ. వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే. వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారో చెప్పకూడదు. నేనైంటన్నా ఉత్తికి ఆరేసింది. ఆ పొద్దే మంచోళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు. ఏందబ్బా ఇట్లుంది అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్, వాడి కొడుకు, ఆయమ్మ, కోడలు, వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరు మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నొక్కుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తాం. ఆడవాళ్ళు అవసరం లేదని నేను కూడా చెప్తాను. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకున్నాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు? ఇది ఇవన్నీ ప్రూఫ్. దేవాలయం పోతే అవసరం అంటారు. ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది. ఏమప్ప మనం అట్లా చేయకూడదు అప్ప. ఇంకెట్లా చేయాలా? 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు కదా దరిచేసిన కొడక. ఈ పొద్దు వచ్చింది నీకు ఏడుపు ఆడపిల్లల గురించే. పనికి మారి నాకు కొడక్క. మూసుకోరా, మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302. అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు? మాట కూడా రాదు వానికి. మాట రాదు. సిగ్గులే. ఈ ముందు ఏడుస్తాను. ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు, వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే. చేయలేదు కాబట్టి అయినాం. మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏవన్నే. నువ్వు ఏవన్నే. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో వచ్చి ఉతికి ఆరేస్తా. అట్లానే ఖర్చు తీసుకుంటా. ఏమొద్దు ఆడోళ్ళ పాపం. నీ భార్య ఒక్కదేనా పాపమ్మా? బ్యాటరీ లేని నా కొడక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి. మాట్లాడతావా? రక్తం చుక్కలేదురా నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే? ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు. ఆ రోజే ఉండాల్సింది నీకు. ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ, బడివాడ, గిడివాడ.
ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తానన్నారు. ఎందుకు రానియాలా? ఎందుకు రానియాలా? నేనైతే చెప్తాను కార్యకర్తలకు, నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే, మనం అందరం కార్యకర్తలము. ఒక్కొరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తున్నారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కోరుతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బండ్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను, ఉప్పు చెప్తాను, క్షమించు పెద్ద ఆయన, మా సీఎం గారు క్షమించండి. మీరు ఇంకా పాతకాలం మంచి, ఇప్పుడుంటే అదే. ఎంత అవస్థపడ్డారు సార్ అందరూ. నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏవే నీచంగా మాట్లాడతారు అందరినీ, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాల గురించి మాట్లాడతారండి. ఈ అబ్బా ఈరోజు వచ్చిందిరా నీకు, మీ హిస్టరీ చెప్తే చాలా అందరూ ఇంట్లో మీ ఊర్లో అడుగు, ఎవరో విప్పారు చెప్తారు, చెప్పురా అడుగురా, ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా. ఏడుపండి ఏడుపు, మా ఇంట్లో ఆడలు, మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమంది శోభ పెట్టినాం మా ఇంట్లో. నేనుగా వదలరే నిన్ను పేర్ని నానిగా, నేను ఆడొచ్చి కొడితే కూడా ఎవరు లేరు నీకు, నాకు తెలుసు. సిగ్గులా ఏడుస్తాను, ఆడేళ్ళు అండి, వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు. ఈ బుద్ధి వచ్చిందిరా నీకు, దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. మానుకోరాలే, పోయి సరెండర్ కాపో, నువ్వు చేయకపోతే. నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేసిన ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా, చేయని దానికి నేను సఫర్ అయినా. నేను సఫర్ అయితే మాలే, నా కొడుకు సఫర్ అయినాడు, నా మనవరాలు అందరూ సఫర్ అయినారు. నీకు అసలు ఫ్యామిలీ ఉందరా? ఈ బుద్ధి మాట్లాడతావు ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోయినవారా నువ్వు, తెలుసా నీకు? అద్దా ఎన్ని ఓట్లతో ఓడిపోయినవారా? 50,000 చిల్లరలో ఓడిపోయినావు. నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? ఇట్లా ఓడిపోతావురా? ఇదిగో నీ ఓటర్లు ఇది ఎన్ని పడినాయో, 52,000 రా నీకు నీ మెజారిటీ. నువ్వు ఈ ముందు మాట్లాడతావు, బియ్యం అమ్ముకుంటే నా కొడక, బియ్యం అమ్ముకుంటేది. ఇప్పుడు నీ భార్య పేరు పెడతానే బాధ వచ్చింది నీక. ఇతరులు అంతా ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. మీరు ఆడవాళ్ళకు ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు. ఏంది నీ క్యారెక్టర్ ఉందా నీకు? నీ క్యారెక్టర్ ఉందరా నీకు? పైనకి మన కొడక మానుకో, నువ్వు చేయకపోతే పోయి సర్వడరుగా. 52,000తో నువ్వు 52,000తో ఓడిపోయారా? ఆ పొద్దేమో హ్యాపీగా చేస్తారు, మేమేం భయపడలేదు. ఆ పొద్దుకు భయపడినా ఈ పొద్దు కూడా న్యాయంగానే మాట్లాడతా. ఈసారికి నా కొడుకు ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో, ఈపులు విమానం మొత్తం నీకు. ఆ పొద్దేమో ఎగురుతుంది, ఆ పొద్దు కనపడలేదా నీకు ఆడవాళ్ళు? ఈ పొద్దే కనిపించినారా? నీ భార్య, అందరికి భార్యలు ఉంటారు కానీ మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉంటాయేమో, ఈడ ఎవరికి స్టెప్నీలు లేవు.